రామణి గారు, మీరు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మీ సన్నిహితులందరికీ కూడా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆ మెసేజ్ ని డిలీట్ చేశారు. అసలు ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడంతో ఉద్దేశం ఏంటి, మళ్ళీ వెంటనే డిలీట్ చేయడంతో ఉద్దేశం ఏంటి? అసలు నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతన్ని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం అన్న జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం అది నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. నా చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించాను. పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. మొబైల్ ఫోన్స్ కూడా లేదు, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అంత మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా, నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి వర్డ్. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ, నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను, బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు, ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నామో సెకండ్ ఒపీనియన్ అని అయితే జరగలేదు. కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేసాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడమో నీకు? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. అతను అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది, అమ్మాయి తరపున వాదించడానికి. మీరు ఇచ్చే కంప్లైంట్స్ రాజ్ తరుణ్ తో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తాం. అది పోలీసుల పని కాదు కదా. ఏమని? రాజ్ తరుణ్ తో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతామని. అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి, నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్ళు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదానండి. నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు. డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అనేది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేను ఉన్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు ఏంటి అని కారణం చూపిస్తే మీడియాని చూపించారు, పోలీసులను చూపించాడు, మీడియాని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్ల ఇలా జరిగింది అని. అది అతను రీజన్గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను, కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను, మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకొని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది మీడియాది కూడా హార్ట్లో పెట్టుకొని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో, లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆత్మహత్య గురించి ఆత్మహత్య పక్క పెట్టండి, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మేము మీడియా పరంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎదుర్కొంటానండి, మీరు ఉన్నారని. మీరు ఆత్మహత్యని అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి. అట్లా నిర్ణయాలు తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి. రాత్రి పిల్ల మీద డిలీట్ ఎందుకు జరిగింది అన్నారు కాబట్టి రాత్రి మెలుపుకోవడం, తిట్లు వాళ్ళ నాన్నగారి మీద కూడబెట్టి తీసుకెళ్ళి అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి చర్యలు చేయడం వల్ల మీడియాకి కానీ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు పిల్లని పబ్లిక్ గానే మందలిస్తున్నాం. ఎందుకంటే అందరం పిచ్చోళ్ళు అవుతాం. ఇందులో పని కట్టుకునేంత పెద్ద కవరేజ్ పెద్ద పొలిటీషియన్లకు కూడా రాదు. ఈ పిల్లకి ఇంతలాగా నేను ఎప్పుడు మీడియా మీద వేరే ఒపీనియన్ ఉన్న వాళ్ళని పిల్ల విషయంలో నిలబడ్డాను. ఎందుకంటే రాత్రి రెస్పాండ్ అయ్యారండి. పెద్ద సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేశారు, పాపకి మందలించారు, రాత్రి ఫోన్ చేశారు, తిట్టారు. మీరు అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ పార్టీ కేసులో హేమ పేరు వినపడగానే, హేమ ఉంది అని ప్రూవ్ అవగానే మా అసోసియేషన్ వెంటనే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ యాక్షన్ తీసుకుంది. ఈ రోజు రాజ్ తరుణ్ పైన మీరు అన్ని ఆధారాలు సమర్పించారు, మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన సెక్షన్స్ కూడా ఫైల్ అయిపోయాయి. మరి మీరు ఏమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? మా దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుసు,
చాలా వైరల్ గా మారిపోయింది. సో మా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అంటే కేవలం పెద్ద హీరో అని చెప్పి వదిలేసారా? ఇప్పుడు మీరేమైనా మాలో అప్రోచ్ డెఫినెట్గా అప్రోచ్ అనేది అయితే నేను ప్రతి పాసిబుల్ వేలో వెళ్తానండి మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి. ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా, వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికీ అనిపించవచ్చు. కాకపోతే మా కనెక్షన్, మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే 10 ఏళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము, అవి కరెక్టే. బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు, మా కనెక్షన్ కూడా మాకు తెలుసు. ఎఫెక్షన్ అన్నది నిజం. దానికి నేను వాల్యూ ఇచ్చా, ఇంకా ఫైట్ చేస్తున్నాను, మనిషికి వాల్యూ ఇస్తున్నాను. ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటాను సార్. నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్ గా ఉన్నాను. ఫిజికల్ గా నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్. అది అందరికీ జరిగే ఒక ప్రాసెస్ లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. లావణ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరేమో ఇంత జరిగినా సరే మా ప్రేమ తెలుసు, నాకు రాజ్ కావాలి అంటున్నారు. కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాజ్ తరుణ్ స్పందిస్తూ ఆమె నా రూమ్ లోనే డ్రగ్స్ తీసుకుంది, నా ఫ్లాట్ లోనే ఇంకొక వ్యక్తితో ఉంది, మస్తాన్ సాయి ఒక కొత్త పేరు తను తీసుకొచ్చాను, తను ఒక డ్రగ్ అడిక్ట్, తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఒకవేళ డ్రగ్స్ అదే ఇంట్లో రాజ్ తరుణ్ అలా ఉండగా ఎదురుగా మీ క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యాడ్ చేస్తూ మీడియా ముందు చెప్పాడు రాజ్ తరుణ్. మాట్లాడినటువంటి ఆడియోలో కూడా సేమ్ ఆ మస్తాన్ సాయిని వచ్చి పొమ్మని చెప్పని రామని మీరు వేడుకున్న విధానం. ఒకవేళ అలా మాట్లాడేది అయితే రాజ్ని పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడతాను? 3 days నుంచి మాకు గొడవ జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం ఒక 3 రోజుల కథ చెప్తున్నప్పుడు 3 రోజులది చెప్తే బాగుంటుంది కదా. ఎండింగ్ ఒక 5 minutes మాట్లాడిన కాల్ ఒకటే వినిపిస్తాయి. మీకు అర్థం కాకపోవచ్చు. ఆ 3 రోజులు నన్ను అదే సైకోగా నేను పిచ్చిదానిలాగా నన్ను పోర్ట్రే చేశాడు. ఆ కాల్కి 1 month ముందు రాజ్ హిమాచల్ ప్రదేశ్ మండి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది. నేను మాల్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి. నేను అది కౌంటర్. మీ పైన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే గుంటూరులో నమోదైన కేసు చూపిస్తున్నాడు, తమ ఎఫ్ఐఆర్ పెట్టుకునే అది కూడా చూపిస్తా ఉన్నాడు. ఇంతగా ఆ కేసు క్లోజ్ అయినట్టేనా? మాత్రం దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఆషామాషి కేసు కూడా కాదు. అవును కరెక్టే. ఇప్పుడు అతను చూపిస్తుంది ఏదైతే ఉందో అది సీక్రెట్గా ఉన్నది ఏదో కాదండి. నేను పబ్లిక్గా బయటకు వచ్చి అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది. నేను కోర్టుకు వెళ్ళి 164 కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక లీగల్ ప్రొసీజర్లో వెళ్తుంది, దాన్ని అలాగే ఉండనిస్తే బాగుంటుంది. అది ఏమైనా సరే కేసు పరంగానే చూడాలి. అండ్ నేను రాజ్ తరుణ్కి చెప్పకుండా కేసు వెళ్ళడం అన్నది అయితే అబద్ధం. నన్ను ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు పంపించడం కానీ, గుంటూరు కోర్టుకి వెళ్ళడం కానీ, పోలీసులతో మాట్లాడడం కానీ అన్నీ రాజ్కి తెలుసు. ఒకవేళ నా డివైజెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పి రాజ్ ఫోన్లోనే, అంటే మా 2 phones సింక్ అయి ఉంటాయి, రాజ్ ఫోన్లోనే ఒక ఫోల్డర్ కూడా నావి నేను అతనికి ఇవ్వడం జరిగింది, అతని దాంట్లోనే దాపెట్టడం జరిగింది. మరి అప్పుడున్న ఫ్రెండ్ మరి 1 yearలో నుంచి ఆ కేసు జరిగి 1 year అవుతుంది, మరి వదిలించుకోవాలి అనుకుంటున్న అతను 1 year నుంచి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఈ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ కేసు మ్యాటర్ది మాట్లాడుతున్నాను? ఈ సెక్షన్ కాదు 376 పెట్టు అని మహానుభావుడు వాయిస్ క్లిప్ ఉందండి. ఈ సెక్షన్ కాదు మస్తాన్ గారు దోల తీర్చాలి, ఆడికి 376 పెట్టాడికి బుద్ధి రావాలని గైడ్ చేసిన మహానుభావుడు. అదేంటి అలా పెడతావు, రేప్ కేసు అంట కదా అని తెల్లారి పొద్దున్న ఇప్పుడు మీరు మాతో మాట్లాడినట్టే గుంటూరు డిఏతో కూడా మాట్లాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే, రాంగ్ రేప్ కేసులో వద్దండి, ఆట్ల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మంటే పిల్ల రాసి